నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐదున పొంగనూరుకు రానున్న వైఎస్ షర్మిల వివరాలను వెల్లడించిన మురళీ మోహన్ యాదవ్. 8,890 మూగజీవాలకు వైద్య చికిత్సలు అందించాం. ఏడీ డాక్టర్ మనోహర్. ఎస్సీ ఉద్యోగ సంఘ అధ్యక్షులుగా విజయ్ ప్రతాప్. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించారంటూ బాధితురాలి ఆవేదన. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లాలో 89 కోట్ల రూపాయలతో మెటీరియల్ కాంపోనెంట్ క్రింద పనులు చేపట్టాలని, ఈ ఆర్థిక సంవత్సరంలోపు ఖర్చు పెట్టాలని నిధులు మంజూరు చేశామని రాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో మెటీరియల్ ఎక్స్పెండిచర్స్ మరియు నరేగా వర్కులపై జిల్లాలోని ఎంపీడీఓలతో, ఏపీఓలతో, ఈసీలతో, జేఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రవికుమార్, అడిషనల్ పీడీ మల్లికార్జునరావు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం అనగా మార్చి నెల 31వ తేదీలోపు 89 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టాలని నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయల పనులు చేపట్టామని తెలిపారు. ఫిబ్రవరి 20వ తేదీలోపు వివిధ పనులకు సంబంధించిన బిల్లులన్నీ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా జిల్లాలకు అవసరమైన 20 కోట్ల రూపాయలు అదనంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. As Ravi was telling, spending the material component and closure of works. రెండు అంశాల మీద డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ అన్లైక్ అదర్ డిస్ట్రిక్ట్స్, మిగతా జిల్లాలకు మాదిరిగా కాకుండా సర్ప్రైజింగ్గా ఏంటంటే మీకు మెటీరియల్ అలొకేషన్ చాలా తక్కువ ఉంది. మెటీరియల్ అలొకేషన్ మీ చిత్తూరు జిల్లాకు చాలా తక్కువ ఉంది. కేవలము 89 కోట్లు మాత్రమే మీకు మెటీరియల్ అలొకేషన్ వచ్చింది. సో మెనీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్, అంటే చిత్తూరుకు ఇంచుమించు జియోగ్రఫికల్ ఏరియా సమానంగా ఉన్న జిల్లాలు పోల్చుకున్నప్పుడు ఎవరికి కూడా 100 కోట్లు తక్కువ లేదు. అందరికి కూడా మోర్ దాన్ 100 crores at the maximum of 290 crores. అన్నూరు సీతారామరాజు, శ్రీకాకుళం చేస్తే దాదాపు 245 కోట్లు మాదిరిగా వాళ్ళకు అలొకేషన్ రావడం జరిగింది. మీ అందరికి తెలుసు మెటీరియల్ అలొకేషన్ ఎలా వస్తుంది అనేది. మెటీరియల్ అలొకేషన్ డిపెండ్స్ ఆన్ ద వేజ్ ఎక్స్పెండిచర్. ఎన్ఆర్ఈఎస్ మన ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన వేజ్ కాంపోనెంట్ ఆధారంగా మనకు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఫార్ములాస్ అంతా కూడా మీకు తెలుసు. బట్ హౌవెవర్ ఈ మెటీరియల్ అలొకేషన్లో కూడా కొన్ని మండలాలు చాలా బాగా ఖర్చు చేశారు, కొన్ని మండలాలు చాలా తక్కువగా ఖర్చు చేశారు. వాట్ టు అండర్స్టాండ్, ఇప్పుడు రేంజింగ్ ఫ్రమ్ only 84 lakhs. These disparities are there. Maximum కుప్పం తీసుకుంటే 4.79 crores ఈ సంవత్సరం 25-26 4.79 crores ఖర్చు చేశారు. పొంగనూరు పశుసంవర్ధక శాఖ పరిధిలో 8,890 మూగజీవాలకు వైద్య చికిత్సలు అందించినట్లు ఆ శాఖ ఏడీ డాక్టర్ మనోహర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పశు వైద్యశాలలో మాట్లాడారు. పొంగనూరు, చౌడేపల్లి మండలాల పరిధిలో 11 రోజుల పాటు 43 గ్రామాలలో శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. 8,890 జీవాలకు వైద్యం అందించామన్నారు. 1,573 మంది రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించామని చెప్పారు. ఇందులో బహుపరాణ జీవుల నిర్మూలనకు పిచికారి, అంతరపరాణ జీవులకు మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే గర్భకోశం వ్యాధుల చికిత్సలు చేసినట్లు తెలిపారు.
పశు యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీటీవీ ద్వారా సూచించారు. ఈ పశుసంవర్ధక శాఖ తరపున ప్రభుత్వం వారిచే పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరిగింది. ఇవి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అంటే 11 రోజుల పాటు ఈ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. పుంగనూరు మరియు చౌడేపల్లి మండల పరిధిలో 43 క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 1573 మంది రైతు సోదరులు బెనిఫిట్ పొందారు. 8990 పశువులకు చికిత్సలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా పశువుల్లో ఉన్నటువంటి బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు గాను మందులను పిచికారీ చేయడం జరిగింది. అలాగే పరాన్నజీవుల నిర్మూలనకు గాను దూడల్లో కానీ, పశువుల్లో కానీ, గొర్రెలు మేకల్లో కూడా డీవార్మింగ్ మందును కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క పశు ఆరోగ్య శిబిరాల్లో మేము నిర్వహించినటువంటి కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ముఖ్యంగా పశువుల్లో జౌలిడిమా అంటే గొంతు కింద వాపు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్ని మనము నిర్మూలించాలంటే మొట్టమొదటగా ఆ యొక్క సోర్స్ అన్నమాట, అంటే ఆ వ్యాధికి కారణమైనటువంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా అడుగంటిన నీళ్ళల్లో వాటర్ని మనము పశువులకు ఇవ్వడం వలన ఈ జౌలిడిమా అనేది వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆవులు విపరీతంగా పారడం జరుగుతుంది. వీక్నెస్గా చెంది పశువులు కొన్ని సందర్భాల్లో పల్స్ రేట్ పడిపోయి చనిపోవడం కూడా, రికంబెన్సీకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అడుగంటి నీళ్ళని పశువులకు త్రాగించడం మానేయాలి. బోర్లలో కానీ లేదా మనం శుద్ధి చేయబడిన వాటర్, ఫ్రెష్ వాటర్ తాపించడము చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధుల్లో ఉన్నటువంటి బెబీసోసిస్, థైలేరిసిస్ వంటి వ్యాధులు కూడా ఉన్నాయి ఎక్కువగా. ఇవి దోమలు, పిడుదల వల్ల ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారి చేత ఈ క్యాంపులు నిర్వహించి ఈ మందులు పిచికారీ చేయడం వల్ల ఈ దోమలు, పిడుదలు మరియు ఈగలని నిర్మూలించడానికి ఈ పిచికారీ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ జౌలిడిమాని అరికట్టడానికి ఈ డీవార్మింగ్ మందులను కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. పొంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపాన కొండపై ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ అగస్తేశ్వర స్వామివారు మాఘమాస పూజలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 5 రోజులకు ముందు దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. మహాదేవుని దీపాన్ని వెలిగించి తర్వాత శివనామ స్మరణల మధ్య దీపాన్ని ఆలయ ప్రాకారం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ నెల 5న గురువారం ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ షర్మిలారెడ్డితో పాటు మాజీ మంత్రి రఘువీరారెడ్డి హాజరవుతారని చెప్పారు. ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేపు గురువారం 11 గంటలకు గోకుల సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సందర్భంగా మన పొంగనూరు పట్టణానికి వస్తున్నారు. అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు
మరియు మాజీ మంత్రివర్యులు మా గురువారి రఘువీరారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. పొంగునూరు నియోజకవర్గ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ మరియు ఉపాధి హామీ కూలీకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలా. మన హక్కుని ఉపాధి హామీ అనేది, జాబ్ కార్డు అనేది ప్రతి ఒక్క పౌరుడి హక్కు. దాని ఈ కేంద్ర ప్రభుత్వం ఆపేస్తూ ఉంది. దాని మీద మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనే పథకానికి రద్దు చేసే యోచన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క యాత్ర జరుగుతున్న సమావేశం పొంగునూరు పట్టణం నడిబొడ్డునైనటువంటి గోకుల సర్కిల్లో జరుగుతుంది. రేపు 11 గంటలకి ఈ కార్యక్రమానికి షర్మిలారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు ఇద్దరు హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సభకి వచ్చి సంఘీభావం తెలియజేసి షర్మిలమ్మని కలిసి మద్దతు ఇచ్చి రఘువీరారెడ్డి గారిని కలిసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ పొంగనూరు మండలం సుగాలిమిట్ట నేతిగుట్లపల్లి రోడ్డు చిన్నతాండ సమీపాన అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలోని జగన్నాథ్ నాయక్ మామిడి తోటలో మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన స్థానికులు పొంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సెల్ఫ్ ట్యాంకుతో మామిడి తోట మరియు కంచెను నీటితో మంటలను అదుపు చేసి వాహనం వెళ్లలేని చోట ఫైర్ ఫైటర్స్ సిబ్బంది వెళ్లి మంటలను పూర్తిగా ఆర్పేసినట్లు ఆయన తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పొగ తాగి పడేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. 10,000 రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వెల్లడించారు. మామిడి తోటలో కోళ్ల ఫామ్ మరియు నివాస గృహం ఉన్నాయి. అది అట్లా రుద్ది అంటే ఏం కాదు, దానికి పోయేసి అట్లా పోకుండా చూసుకున్నట్లు వచ్చండి. ఇది పోనీ ఇలా కళ్ళకు పోయేది పోనీ. ఇంటి స్థలాన్ని ఆక్రమించి అందులో నిర్మాణం చేస్తున్నారని బాధితురాలు సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. పొంగనూరు పట్టణం దోబీ కాలనీలో ఉంటున్నట్లు చెప్పారు. శుభారం డిగ్రీ కాలేజ్ వెనుక ఉన్న కాలనీలో గత వైసీపీ ప్రభుత్వం ఇంటి నివాసం కొరకు పట్టా మంజూరు చేసినట్లు చెప్పారు. ఇల్లు నిర్మించడానికి బయట ప్రాంతానికి వెళ్లి కూలీ పనిచేసి డబ్బు కూడబెట్టుకుని తన ఇంటి స్థలం వద్దకు రాగా గృహ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. శుభారం కాలేజ్ వెనకాల పట్టా ఇచ్చినారు. స్థలం ఆక్రమించి వేరే వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టేసినారు. దయచేసి మా పట్టాను మా స్థలాన్ని మాకు కేటాయించి మాకు న్యాయం చేయవలసింది. లేకపోతే రోడ్లపై వచ్చి మాకు కూర్చోవాల్సిన పరిస్థితి మాకు వస్తుంది. దయచేసి మా సలహాను బాధితులకు మాల మహానాడు అండగా ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పేర్కొన్నారు. దొంగ పట్టాలను సృష్టించి నిరుపేదల ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ గారికి మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుల ద్వారా చిన్న విన్నపం. అయ్యా, మా ఎస్సీ ఎస్టీలకి ఎంతో కష్టపడితేనే పోరాటం చేస్తేనే అంత స్థలం వస్తుంది. గత ప్రభుత్వంలో పేదలైన ఈమెకి 3 సెంట్ల భూమి, 1.5 సెంట్ భూమి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వెనకాల ఈమెకి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇచ్చింటే కట్టుకుందామన్న లోపల గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత ఇల్లు కట్టుకోవాలని వాళ్ళ పిల్లలు ఆయన భర్త అంతా తిరిగి కూలి పని చేసుకున్నానికి బయట రాష్ట్రం పోయి 2 నెలల తర్వాత వచ్చి చూస్తే వేరే వాళ్ళు ఆక్రమించుకొని గోళ్ళంతా లేపేసినారు. మాకు ఇచ్చేదే అమోఘ అద్భుతం, మాకు ఇచ్చే స్థలాలే. దాంట్లో వేరే వాళ్ళు ఇట్లా ఇప్పటికీ 6-7 స్థలాలు మా ఎస్సీల స్థలాలు వేరే వాళ్ళు అక్రమంగా దొంగ పట్టాలు అది ఎలా తయారు చేస్తారో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలాలా. దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పండి. మీ దృష్టికి ఏమైనా ఫేక్ పట్టాలు వస్తే ఇమీడియట్గా పోలీస్ వారికి
దాన్ని అటాచ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇట్లే వదిలేస్తే అర్హత ఉండే వాళ్ళకి స్థలాలు లేకుండా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చే వాళ్ళకంతా స్థలాలు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. దయచేసి ఈ బిడ్డకి న్యాయం చేయండి. ఈ స్థలం నిజాయితీ ఎవరైతే పట్టా ఉందో వాళ్ళు విచారణ చేసి ఆ స్థలాలు వాళ్ళకి కేటాయించండి. ఫేక్ పట్టా పొందే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మాల మహానాడు కోరి ప్రార్థిస్తున్నాం. లేని పక్షంలో వీళ్ళని పిలుచుకొని వచ్చి నేరుగా రోడ్లలో కూర్చొని ధర్నా కార్యక్రమం చేయాల్సిందిగా తెలియజేసుకున్నాం. జై భీమ్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో బుధవారం లక్ష కుంకుమార్చన కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం 6వ తేదీ శుక్రవారం వరకు జరుగుతుంది. నేడు జరిగిన లక్ష కుంకుమార్చనలో 122 మంది దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. కుంకుమార్చన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఈవో ఏకాంబరం అందజేశారు. పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ ఆధ్వర్యంలో పలంనేరు డివిజన్ యూటీఎఫ్ సంఘ నాయకులు కలిశారు. ఉపాధ్యాయులు ఉద్యోగుల ప్రధాన సమస్యలపైన 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించడం, 29% ఐఆర్ను వెంటనే విడుదల చేయడం, పెండింగ్ డిఏల మంజూరు, పేరుకుపోయిన దాదాపు 30,000 కోట్ల బకాయిల చెల్లింపులు, ఓపీఎస్ అమలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం తదితర అంశాలను వివరించి వినతిపత్రం ఇచ్చి అసెంబ్లీలో చర్చకు వచ్చేటట్లు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సంఘ నాయకులు శ్రీనివాసులు, పిసి బాబు, ప్రకాష్, వెంకటేశ్వరరెడ్డి యాదవ్, ప్రసన్న, ఎంవి రమణ, శశికుమార్, యుగంధర్, శంకర్రెడ్డి, రామచంద్ర, మహమ్మద్ సలహా, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని విద్యార్థి సంఘాలు మంగళవారం తిరుపతి కలెక్టరేట్ వద్దకు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్లను మోహన్ బాబు యూనివర్సిటీ గూండాలు కిడ్నాప్ చేయడం దుర్మార్గమని తీవ్రంగా ఖండిస్తూ మోహన్ బాబును, మంచు విష్ణును వెంటనే అరెస్టు చేయాలని బుధవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మసూద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పద్ధతుల్లో విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. కిడ్నాప్ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి విడుదల చేయడం, బాధ్యుల్ని కొంతమందిని అరెస్ట్ చేయడం అభినందనీయమన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తలదించుకునే విధంగా నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ విద్యాసంస్థ యాజమాన్యం వ్యవహరించింది. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. సమస్యల మీద పోరాడే వాళ్ళని, విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఫామ్ హౌస్ లో పెట్టి మొత్తం వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం చేసిన మోహన్ బాబుని, వాళ్ళ కొడుకు మంచు మనోజ్ని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ఈరోజు వామపక్షాలుగా, సిపిఎంగా, సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్న పోరాటానికి మేము వామపక్షాలుగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈరోజు మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న అక్రమాలని మొత్తం ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కడానికి ఈరోజు యాజమాన్యం ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు నోరు మెత్తపోవడం చాలా దుర్మార్గం. వెంటనే ఆ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలు ఇచ్చే పిలుపు, ఏ పిలుపులైనా ఆ పిలుపులకు మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి. అన్నమయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం మదనపల్లి శాఖ కార్యవర్గ సమావేశం మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వినాయకం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మోహన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్యవర్గ సమావేశంలో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు భవిష్యత్తులో ఉద్యోగం పొందడానికి సంఘం పక్షాన ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంబేద్కర్ ఫోటో పెట్టించే విధంగా సంఘం కృషి చేయాలి. తదుపరి జిల్లా ఎన్నికలు జరగగా జిల్లా గౌరవ అధ్యక్షులుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న బి మోహన్ బాబు, జిల్లా అధ్యక్షులుగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు చెందిన పిఎస్ విజయ్ ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగరాజ్ నాయక్, జిల్లా ఆర్థిక కార్యదర్శిగా సాంబశివ, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్గా రెడ్డెప్ప, జిల్లా అడిషనల్ సెక్రటరీగా నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులుగా వంశీ, గంగాధరం, బాబు, రవికుమార్, చిరంజీవి, కుమార్, భాస్కర్, నరేంద్ర, ప్రభాకర్, జిల్లా కార్యదర్శులుగా సీను, కిరణ్, సురేంద్ర, దొరస్వామి, కృష్ణయ్య, చలపతి, కృష్ణప్ప, శంకరప్ప, మహేంద్ర, రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరందరి చేత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వినాయకం, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మోహన్ సంఘం యొక్క నియమ నిబంధనలు తెలియజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవీ కాలంలో వీరందరూ కూడా 2 సంవత్సరాలు కొనసాగుతారని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం తెలియజేసింది. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం కట్టకిందపాలెం చింతల వీధిలోని నడువీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని కట్టకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి పుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. महिषासुरुनि मर्दिंचावु चामुंडेश्वरी नीवु मैसूर कोंडन निलिचावु चामुंडेश्वरी नीवु मैसूर कोंडन निलिचावु चामुंडेश्वरी अम्मवैन नीवे जगदम्बवैन नीवे. మహిళపై విచక్షణారహితంగా వేట కొడవలతో దాడి చేసి గాయపరిచిన సంఘటన అన్నమయ్య జిల్లా బోయకొండ సమీపంలోని యానాదిపాలెంలో జరిగింది. లేట్ పాపన్న భార్య 44 సంవత్సరాల గంగులమ్మ ఇంటి వద్ద నిద్రిస్తూ ఉండగా వరుసకు అన్నయ్యే నాగరాజు కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు 108 వాహనంలో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రీవారిని బుధవారం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் కొంచెం జరగచ్చు కదా వార్తలు ముగించాము. ముఖ్యాంశాలు మరోసారి. పొంగనూరుకు రానున్న వైఎస్ షర్మిల వివరాలను వెల్లడించిన మురళీమోహన్ యాదవ్. మూగజీవాలకు వైద్య చికిత్సలు అందించాం. ఏడి డాక్టర్ మనోహర్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ అధ్యక్షులుగా విజయ్ ప్రతాప్. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించారంటూ బాధితురాలి ఆవేదన. తిరిగి కేసులు వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.